చర్చకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ప్రచారం ఏంటి అంటే ప్రభుత్వం పారిపోయింది, ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోయింది. మరి ఈ మాటలన్నీ ఏంటి సార్? మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్ రాజు గారు, 2019 తర్వాత శాసనమండలిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క సభ్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. స్పీకర్ కూడా వాళ్ళ పార్టీ వ్యక్తి. అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కొంతమంది ఏం చేసేవాళ్ళు, ఇలాగే రచ్చ చేసి పోడియం దగ్గరికి వచ్చి చైర్పర్సన్ ని ఇచ్చేసి మా గొడవ చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. అప్పుడు అధికార పక్షం, ఇప్పుడు ప్రతిపక్షం. వాళ్ళు ప్రతిపక్షం అయినప్పటికీ సంఖ్యాబలం వాళ్ళకే ఎక్కువ. చైర్మన్ వాళ్ళ మనిషే, వాళ్ళు నచ్చినట్టు సభ నడుపుకునే అవకాశం ఉంది. అక్కడ కొంచెం వాళ్ళ ఫేవర్ గానే ఉంది అనిపిస్తుంది ప్రజలకైతే. అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ ప్రభుత్వం ఏమో 2 గంటల వరకు చర్చ చేద్దాం అన్నా సరే వాళ్ళు పారిపోతున్నారు. అంటే పారిపోవటం, దాడి చేయటం, గెరావ్ చేయటం, పోటీలో రావడం అనేది వైసీపీ పార్టీకి డిఎన్ఏ. అది అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఇదే పని చేస్తాం. అంతకన్నా మించి ప్రజల గురించి ఏదైనా మాట్లాడదాం, ప్రజాపక్షాలు ఉన్నాం అన్న ఆలోచన అయితే పోవట్లేదు. అధికారంలో ఉన్నా అదే తంతు, విపక్షంలో ఉన్నా అదే తంతు. సో ఇది చాలా స్పష్టం అవుతుంది. 1. 2, కొత్త సత్యనారాయణ గారు మొన్న 4 రోజుల క్రితం కూడా ఇది వెంకటేశ్వర స్వామి పట్టాలు పట్టుకొని సభలోకి వచ్చి ఒక చేతనే వైసీపీ ప్లకార్డులు, ఇంకోటి వెంకటేశ్వర స్వామి పట్టాలు పట్టుకొని వచ్చారు. ఆ రోజు ఒక వివాదం చెలరేగింది. మీరు చెప్పులు వేసేసుకొని షూలు వేసుకొని వెంకటేశ్వర పట్టం పట్టుకుంటారా, ఏ రకంగా అవమానిస్తారని చెప్పేసి హిందువులందరూ బాధపడటం జరిగింది. ఆ సందర్భంలో బొత్స గారు బయట ప్రెస్ మీట్ పెట్టి మేము ఎందుకలాగా చెప్పులు వేసుకుంటాం, మేము వేసుకోవాలి షూలు అని ఎందుకు మాకు తెలియదా ఏంటి, మేము హిందువులు కాదా అంటే, దమ్ముంటే ఆ ఫోటోలు ఆ వీడియోలు ఏదో బయట పెట్టండి చూస్తాను, అవసరమైతే మేము దాన్ని సరిదిద్దుకుంటాం అన్నారు. మరి అన్ని బయటకు వచ్చాయి, ఆ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. మరి క్షమాపణ చెప్పారండి వాళ్ళు, క్షమాపణ చెప్పారు. ఈ రోజు మళ్ళీ మోహన్ రెడ్డి గారు ఏమంటారు, మేము అక్కడ దాడికి ప్రయత్నించారన్నారు. సోమవీర్రాజు గారు దాడికి ప్రయత్నించారన్నారు. దాడి చేశారా ఉంటే ఆ ఫోటోలు బయట పెట్టండి అని. దాడికి ప్రయత్నించే ఫోటోలు వస్తాయి బయటికి, అప్పుడన్నా సార్ క్షమాపణ చెప్తారా పని. సో ఈ రకంగా సభ ఉన్నది సమస్యల మీద చర్చించడానికి, అంతేగాని వేరే విషయాలు కాదు కదా. ఇంకోటి ఏంటి, మీకు 40% ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు ఇందాక మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు సభాపతి గారు స్వర్గీయ కోడే శివప్రసాద్ గారు సరైన సమయం ఇవ్వలేదు కాబట్టి నేను సభకు రావటం ఎందుకు లేని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఆ ప్రజలకు చెప్పి పాదయాత్ర చేసుకున్నారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, వాళ్ళకి 40% ఓట్లు ఉన్నాయి, మాకు పెద్ద నాయకుడు కదా అన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు కూడా వచ్చి సభలో చర్చలో పాల్గొని మీకు సమయం ఇవ్వకపోతే అప్పుడే బయటికి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ ప్రజలు మీకేనా అవకాశం ఇస్తారో మాకే తెలుసు. ఇప్పుడు గతంలో మీరు అలా మానేసి వెళ్ళారు, అవకాశం ఇచ్చారు ప్రజలు. మీరు అదే నిజం అయితే ఇప్పుడు రండి, అదే కారణం అయితే మీకు నిజంగా సమయం దొరకకపోతే, అంతేగాని మేము బయట చెప్పారు మీకు సమయం అని బయట చెప్పారు కాబట్టి లోపలికి రాము, బయట సభ లక్ష మాట్లాడతారు, సభలో వేరే వ్యవహారం. మీరు సభకు వచ్చి డిస్కస్ చేయాలి, అంతేగాని రాష్ట్ర అంశాల మీద మాట్లాడాలి, సమయం సరిపోకపోతే చెయ్యకపోతే హింతూ పరంతు ఎన్ని మాట్లాడుతూ కూర్చుంటే ప్రజలు మన సేవకులండి, ప్రజలకు మన కట్టు బానిసలం, మనం సేవ చేయడానికి ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే, వాళ్ళు అనుగ్రహిస్తే, వారి యొక్క ఆశీర్వాదం దొరికి ఈ స్థాయికి వచ్చాం. వాళ్ళు మనకు ఒక పని చేయమని ఆ పని మానేసి ఇంకో పనులు చేస్తానంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి, నియంత్రణతో అవుతుంది. ఇటువంటి నాయకులు ప్రజలు. ఓకే సార్.